నరసరావుపేటలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నరసరావుపేట మండలం కాకానిలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు డిఎస్పీ జయకృష్ణ ఆధ్వర్యంలో రూరల్ సిఏ సుబ్బారావు, ఎస్ఐ కిషోర్ పర్యవేక్షణలో ఈ తనిఖీలు చేపట్టారు. సుమారు 80 మంది పోలీసు సిబ్బందిని 6 బృందాలుగా విభజించి గ్రామంలోని సుమారు 400 ఇళ్లలో సోదాలు నిర్వహించారు. రాబోయే లోకల్ ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ కార్డన్ సర్చ్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీలలో అనుమానాస్పద వాహనాలపై చర్యలు తీసుకొని 15 బైకులు, 1 ఆటోను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో శాంతి భద్రతలు కట్టుదిట్టంగా ఉంటాయని, ఎన్నికల సమయంలో చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. బయట ఎక్కువ చేయడానికి అంత ఇష్టపడకుండా ఉండి గుడ్ మార్నింగ్ అందరికీ. పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు తెల్లవారుజామున నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కాకాని గ్రామంలో కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ జరిపాము. ఈ ఆపరేషన్లో సుమారు ఒక 80 మంది పోలీస్ సిబ్బంది 6 టీములుగా విభజించబడి మొత్తం గ్రామంలో ఉన్న సుమారు ఒక 400 ఇళ్ళు అన్నీ సర్చ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ ఒక ముఖ్య ఉద్దేశం పబ్లిక్ యొక్క ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్, పోలీస్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి. ఈ కాకాని విలేజ్లో పొలిటికల్ రైవల్రీ ప్రీవియస్గా మేము అబ్జర్వ్ చేసాం. సో అప్కమింగ్ ఎలక్షన్స్, వచ్చే ఎలక్షన్స్ ఏమన్నా లోకల్ బాడీ ఎలక్షన్స్ దృష్ట్యా ఈ మళ్ళీ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ లేకపోతే పొలిటికల్ రైవలరీస్ జరగకుండా చూడడానికి యాజ్ ఎ ప్రివెంటివ్ మెజర్ మేము ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో 15 2 వీలర్స్ వితౌట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఆర్ నెంబర్ ప్లేట్స్ లేకుండా అండ్ ఒక 3 వీలర్ సీజ్ చేసాము. అదేవిధంగా కొన్ని కత్తులు, ఇంకా వేరే ఆయుధాలు ఏమైనా ఉంటాయి కొన్ని తెచ్చి ఇక్కడ పెట్టారు. అవి వెరిఫై చేసి ఏ పర్పస్కి అయితే వాడుతున్నారో అది వెరిఫై చేసి మేము చూస్తాము. కాకాని గ్రామ ప్రజలు కూడా మాకు చాలా బాగా కోఆపరేట్ చేశారు. సో ఇంకా వీళ్ళకి బ్రీఫింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ మీద, ట్రాఫిక్ వైలేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద బ్రీఫింగ్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళ సేఫ్టీ మెజర్స్ గురించి. ఈ ఆపరేషన్లో పాల్గొన్న పోలీస్ బృందానికి, మీడియా మిత్రులకు మరియు గ్రామ ప్రజలకి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.